అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్లో వెళ్తున్న వీరిని చూశారు కదా. వీళ్ళలో చాలామంది చూడలేరు, కొంతమందికి దృష్టి లోపం ఉంది, ఇంకొంతమంది దివ్యాంగులు, ప్రత్యేక ప్రతిభావంతులు. వీళ్ళందరికీ తిరుమల శ్రీవారి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం కలిగేలా సేవలు అందిస్తోంది అష్టోత్తర శత చుక్కల చారిటబుల్ ట్రస్ట్. ఈ సంస్థ ఆధ్వర్యంలో నడు నడు వెంకన్న కడకు అనే కార్యక్రమంలో భాగంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన 399 మంది దివ్యాంగులు, ప్రత్యేక ప్రతిభావంతులకు దర్శనం కల్పించేందుకు ట్రస్ట్ నిర్వాహకులు ఇలా తీసుకొచ్చారు. ముందుగా వీరంతా తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం కూడా చేసుకుంటామని తమ సంస్థ ద్వారా 9 ఏళ్లలో 3,000 మంది దివ్యాంగులు, ప్రత్యేక ప్రతిభావంతులకు ఇలా దర్శనం చేయించామని ట్రస్ట్ నిర్వాహకులు చెబుతున్నారు. ఓం నమో శ్రీ వెంకటేశాయ. శ్రీ అష్టోత్తర శత చుక్కల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడు 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 వెంకన్న కడకు అనే కార్యక్రమంలో భాగంగా దివ్యాంగజన్ దివ్య దర్శనం అనే కార్యక్రమంలో ఈరోజు హైదరాబాద్ నుంచి తిరుపతికి చేరుకోవడం జరిగింది. సుమారు 399 మంది దివ్యాంగులు, అనగా గుడ్డి వాళ్ళు, కాలు చేతులు లేని దివ్యాంగులు, అదేవిధంగా బిలో పవర్టీ లైన్ వారు, అదేవిధంగా మెంటలీ రిటైర్డ్ వాళ్ళందరూ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈ సంస్థ ద్వారా ఇది 9వ ట్రిప్ ఇది రావడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా సుమారు 2014 నుంచి ఈరోజు వరకు 10 సంవత్సరాలుగా మేము చేసిన కార్యక్రమంలో సుమారు 3,000 మంది దివ్యాంగులు ఆ దేవదేవుడు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యమైన ఆశీస్సులు పొందడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ సంస్థ ద్వారా హైదరాబాదే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి, అదేవిధంగా మహారాష్ట్ర రాష్ట్రం నుంచి, అదేవిధంగా భారతదేశం నుంచి కూడా తీసుకొచ్చే కార్యక్రమాలు చేయబోతా ఉన్నాము.